నిజామాబాద్ జిల్లాలోని కలెక్టరేట్ వద్ద టీయూడబ్ల్యూజే H143 యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసనలు చేపట్టారు. 2 కార్డుల విధానాన్ని రద్దు చేసి 252 జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ ప్రశాంత్ అందజేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు జర్నలిస్టు సంఘాలు శాంతియుతంగా నిరసన తెలియజేశారు. కొత్త జీవో పేరుతో జర్నలిస్టుల అప్లికేషన్లను కోత పెట్టడాన్ని టీయూడబ్ల్యూజే H143 రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు భూపతి తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులను 2 రకాలుగా విడదీసి నూతన అక్రిడిటేషన్ పాలసీ తీసుకురావడం సరికాదని అన్నారు. సబ్ఎడిటర్లకు, వర్కింగ్ జర్నలిస్టులకు అన్యాయం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవో సవరణ జరిగే వరకు ఆందోళన కొనసాగుతాయని భూపతి స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని వదిలేసి అక్రిడిటేషన్ల జారీ విషయంలో తీవ్ర అన్యాయం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను జర్నలిస్టుల సమాజం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. గతంలో ఇచ్చిన అక్రిడిటేషన్ల మాదిరిగానే ప్రస్తుతం కూడా అదే విధానం కొనసాగించి డెస్క్ జర్నలిస్టులతో పాటు వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం జరిగే విధంగా అందరికీ అక్రిడిటేషన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా 2 ఏళ్ళు అవుతున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఇండ్ల స్థలాల విషయంలో, అక్రిడిటేషన్ల విషయంలో జాప్యం చేస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నూతన జీవో మాదిరిగా కాకుండా ఈ పాత జీవో మాదిరిగా డెస్క్ జర్నలిస్టులతో పాటు వర్కింగ్ జర్నలిస్టులకు అదేవిధంగా పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ న్యాయం చేసే విధంగా చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం నిలదీసే విధంగా జర్నలిస్టు సమాజం ముందుకు వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలా, పాత జీవో విధానం తీసుకువచ్చి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీడబ్ల్యూజే H143 యూనియన్ డిమాండ్ చేస్తుంది. చేసినటువంటి కొత్త జీవో లోపల జర్నలిస్టుల మధ్య ఐక్యతను దెబ్బతీసేటువంటి విధంగా కొన్ని క్లాజులు చేర్చడం జరిగింది. దానివల్ల ఫీల్డ్ జర్నలిస్టులు వేరే అని, అదే విధంగా డెస్క్ జర్నలిస్టులు వేరే అనేటువంటి ఒక భావనను తెర మీద తీసుకురావడం జరిగింది. జీవో 252కు వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతున్న జర్నలిస్టుల డెస్క్ జర్నలిస్టుల నిరసన కార్యక్రమానికి నిజామాబాద్ ప్రెస్ క్లబ్ పూర్తిగా మద్దతు పలుకుతుంది. ఎందుకనంటే ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా విభజన రేఖ తీసుకొచ్చింది జర్నలిస్టుల మధ్య. ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, డెస్క్ జర్నలిస్టులని జర్నలిస్టులు అన్నారు. ఫీల్డ్లో ఉన్న కొందరు కార్యాలయాల్లో కూర్చొని పనిచేస్తారు, వాళ్ళు జర్నలిస్టులే. వాళ్ళని కొత్తగా విభజన రేఖ తీసుకొచ్చి మధ్యలో భేదాలు తేవాలని ఒక ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ కూడా ఆఫీసులో ఉన్న జర్నలిస్టులు లేకుంటే మీడియా రంగం అన్నది లేదు. ఈ విషయాన్ని తెలియదు కాదు, మన పెద్దలకు కూడా కావాలని జర్నలిస్టుల మధ్య ఐక్యతను దెబ్బతీసేందుకు ఈ జీవోను తీసుకొచ్చింది. ఈ జీవోను రద్దు చేయాలి.